చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మెగా పవర్ స్టార్ ఓవర్సీస్ లో సత్తా చాటుతున్నాడు. అమెరికాలో $1 మిలియన్ మార్క్ మూవీ లేదే అన్న లోటును ధృవ తీర్చేలా కనిపిస్తున్నాడు. అన్ని ఆటంకాలను అధిగమించిన ధృవ యుఎస్ లో కాసులు వర్షం కురిపిస్తుంది. చరణ్ కెరియర్ లో కాకుండా ఈ ఇయర్ వీకెండ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన తొలి 4 చిత్రాల్లో ఒకటిగా ధృవ నిలిచింది. ఈ హ్యాపీ మూమెంట్ ను రామ్ చరణ్ అమెరికాలోని ఎన్ఆర్ఐ అభిమానులతో షేర్ చేసుకున్నాడు. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో నిర్వహించిన ధృవ సక్సెస్ టూర్ పై మీరు ఓ లుక్ వేయండి. Super production. Yeah. भैया कल्याण बाबा भैया कल्याण बाबा గురించి 2 నిమిషాలు సరిపోదు. 2 నిమిషాల్లో నేను ఆయన గురించి చెప్పేంత చాలు అన్నా సాంగ్ చూసుంటారు. అది ఎక్కడి నుంచో కాదు, ఇన్స్పిరేషన్. ఆయనంత బాగా చేయలేకపోయినా ఆయన మేము వచ్చింది ధృవ ప్రమోషన్ కోసం వచ్చాము. బట్ ఇక్కడ మేము ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే ధృవ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం. సక్సెస్ ఫంక్షన్లు జరుగుతున్నాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఏదైతే చరణ్ తన నమ్మకంతో ఈ సినిమాని సెలెక్ట్ చేసుకున్నాడో ఆ నమ్మకం ఈరోజు నేను నిలబెట్టినందుకు చాలా గర్వంగా ఉంది నాకు. సో ఎవ్రీబడి హ్యాపీ. సో ఇక్కడ ఈ జనాల మధ్యన సక్సెస్ ఫంక్షన్ చేసుకోవడం అనేది ఇట్స్ థ్రిల్లింగ్గా ఉంది. లైటింగ్ ద ల్యాంప్ ఎందుకో తెలుసు కదండి, అంతే ప్రజ్వలంగా ఆయన కెరియర్ కూడా వెలగాలని కోరుకుంటూ మైకులు లేకుండానే అలాగా దద్దరిల్లిపోతుందంటే దాట్ ఇస్ యువతరం. ఓకే చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఎలా ఉన్నారు రామ్ చరణ్ అప్పుడు వర్క్ చేయడం? చరణ్ గారితో వర్క్ చేయడం అనేది చాలా ఈజీ. చాలా కూల్ పర్సన్. దూసుకుంటూ వచ్చిన మీ కెరియర్ అటు అల్లు అర్జున్ గారితో ఇటు రామ్ చరణ్ గారితో పచ్చగా ఉంది. సో నెక్స్ట్ మరి 151 చిత్రం సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారు. సో అది రావాలని అదృష్టం, నా అదృష్టం. డెఫినెట్లీ నేను చేయాలని కోరుకుంటున్నాను చిరంజీవి గారితో. ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పలేదు. మనకి మంచి మంచి చిత్రాలు వస్తాయి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే చిత్రాలు తీస్తున్న సురేంద్ర రెడ్డి గారు in the future we all wish him all the very best to make many more successful films. Thank you very much.
మామూలుగా ఇది క్లీషేడ్ ప్రశ్న, దానికి మీరు క్లీషేడ్ సమాధానం ఇవ్వకూడదు. అంటే అందరూ అడుగుతారు ఏంటంటే, మీ నాన్నగారి చిత్రాల్లో మీరు రీమేక్ చేస్తే ఏది చేస్తారు అన్నది నా ప్రశ్న. అది రొటీన్ ప్రశ్న. అయితే రొటీన్గా సమాధానం జనాలందరూ ఏం చెప్తారంటే, అవి కావ్యాలండి, అవి క్లాసిక్స్ అండి, వాటిని మేము ముట్టుకోము, ఆ సినిమాలు అసలు ముట్టుకోము అంటారు. అలా కాకుండా మిమ్మల్ని ఖచ్చితంగా అడిగే ప్రశ్న, చిరంజీవి గారి అన్ని సినిమాల్లో మీతో చేయాలని ఎవరైనా ముందుకు వచ్చి ఒక ఆప్షన్ ఇస్తే ఏ చిత్రం మీరు ప్రిఫర్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇన్ని సినిమాలు రెఫరెన్స్లు ఇచ్చారు. బట్ నీ క్లీషేడ్ క్వశ్చన్ కాదు, ఇట్స్ గుడ్ క్వశ్చన్. బట్ మాది ఎప్పుడు క్లీషేడ్ ఆన్సరే ఉంటుంది ఆ క్వశ్చన్కి. ఎందుకో వీ కెన్ నెవర్ సీ అవర్ సెల్వ్స్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అది వాళ్ళ మీద చిత్రీకరించినప్పుడు అది వాళ్ళ మీదే చూడాలని ఉంటుంది. అంత ఆశ కూడా లేదు నాకు. బట్ ఐ థింక్ గ్యాంగ్ లీడర్ విల్ బీ మై చాయిస్. ఎంతో మంది నటులు ఉన్నారు మీ ఇంట్లోనే. ఒక స్క్రిప్ట్ తీసుకొని ఒక ప్రొడ్యూసర్ మీ ఇంటి దాకా వస్తే ఇంతమంది నటుల్లో స్పెసిఫిక్గా ఈ నటుడికి ఈ స్క్రిప్ట్ అని అనుకొని వస్తారా? హౌ డూ ఈవెన్ హ్యాండిల్ ఇంతమందికి ఆ స్క్రిప్ట్? కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఇంట్లోనే. ఇప్పుడు అంటే మామూలుగా డైరెక్టర్స్ అప్రోచ్ అవుతారండి. వాళ్ళు రాసుకున్న కథ నా మీదో లేకపోతే వరుణ్ మీదో లేకపోతే అల్లు అర్జున్ తేజు మీదో లేకపోతే కళ్యాణ్ రామ్ వాళ్ళు అనుకుంటారు ఫస్ట్. మేము అనుకో, ఇట్ ఈస్ దేర్ ఒపీనియన్. అండ్ అలాగా కథ లోపలికి వస్తే మేమేం పంచుకోము. కానీ సరే ఈ కథ వరుణ్, ఈ కథ అలా జరగదు. యూజువలీ దే కమ్ డైరెక్ట్లీ టు దట్ స్పెసిఫిక్ యాక్టర్. సురేంద్ర గారు మీకు ఆప్షన్స్ ఏం లేదు కదా, నేను ఒకటే కదా. ఎక్సలెంట్. సరే నేను అడుగుతున్నానండి, ఇంతమంది మెగా అభిమానులు ఉన్నారు, మీకు కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే 2 ప్రశ్నలు. 150లో సాంగ్లో కనపడుతున్నారు అంటున్నారు, నిజమేనా? అవునండి, లాస్ట్ సాంగ్లో నన్ను చేశాను. ఐ థింక్ ఇట్స్ గ్రేట్ ఆనర్. మీరు టీజర్ ఆల్రెడీ చూసారో లేదు తెలియదు, చూసారా? ఐ థింక్ 9 years తర్వాత ఈస్ కమింగ్ బ్యాక్. ఆయన నాకు తెలిసి గ్యాంగ్ లీడర్ టైంలో కన్నా ఎక్కువ కష్టపడుతున్నారు. ఐ డోంట్ నో వై, నాకు నిజంగా అర్థం కాదు. కొన్నిసార్లు పొద్దునే లెగిసి షూటింగ్కి వెళ్తుంటే నేను జిమ్కి వెళ్ళే టైంకి ఆయన ఆల్రెడీ షూటింగ్లో ఉంటారు. షార్ప్ 7 o'clock he wakes up at 5:30, జిమ్కి వెళ్ళి 7 o'clock. ఈ వయసులో ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్. ఎగ్జాక్ట్లీ. అండ్ వీఆర్ బిహైండ్ ఆల్వేస్. సో ఐ థింక్ నాకు, బన్నీకి, తేజుకి ముందు ఐ థింక్ కష్టాలే, ఇంకా ఎక్కువ కష్టపడాలి. తిరిగి ఆయన వచ్చేసేది కాబట్టి, ఇన్ని రోజులు లేదు కాబట్టి మేము ఏం చేసినా చెల్లింది. సో ఇప్పుడు మేము ఏం చేసినా చల్లదు. ఐ థింక్ వీఆర్. ఇప్పుడు నేను అడిగినట్టు ప్రశ్న అనమాట. ముందు స్క్రిప్ట్లోనే చిరంజీవి గారి దగ్గరికి వస్తుంది. అచ్చా, మంచి ప్రశ్న అన్నారు సార్. ఆరెంజ్ లాంటి మూవీ మళ్ళీ ఎప్పుడు తీస్తున్నారు? ఐ థింక్ ఆరెంజ్ లాంటి సినిమా కాకపోయినా నాకు తెలిసి ధ్రువాన్ని మీరు అంతలాగా అప్రిషియేట్ చేశారు. న్యూ జానర్. ఆరెంజ్ అంటే మీరు చెప్పేది ఒక కొత్త జానర్. ఐఎమ్ వెయిటింగ్ టు డూ అగైన్ అ లవ్ స్టోరీ లైక్ ఆరెంజ్. ఐ హోప్ సూన్. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండి, బికాస్ ఆరెంజ్ లాంటి చిత్రం అని ఇంతమందికి నచ్చిన చిత్రం అది. ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా అనుకోవడానికి అమ్మా ఒక్క ప్రశ్న అన్నా, ఆరెంజ్ సినిమాలు మనకు వద్దు, రౌడీ అల్లుడు. మీ తమ్ముడు కోరిక అన్ని చేద్దాం.
థ్యాంక్ యూ అండి. ఇట్స్ బిన్ గ్రేట్ రెస్పాన్స్ ఇన్ అమెరికా. ఫస్ట్ టైం ఇలాంటి ఒక సక్సెస్ టూర్కి వచ్చాం అండ్ అందరికి కలిసాం. ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సినిమా అందరికి నచ్చింది. I thank each and every person and audience who appreciated this film and loved this film. ఇలాంటి ఫిల్మ్స్ ఖచ్చితంగా ఇంకా ఎక్కువ వస్తాయి, ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటాయి. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ అరేంజింగ్ ఆల్ దీస్ ఈవెంట్స్. విజయ్ గారికి అండ్ మైత్రి ఫిల్మ్స్, నవీన్ గారికి, మోహన్ గారికి, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఫర్ అరేంజింగ్ ఆల్ దిస్. అండ్ ప్రతి ఏరియాలో మేము వెళ్ళిన ప్రతి ఏరియాలో ఆర్గనైజర్స్ అందరికీ థ్యాంక్స్. ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఖచ్చితంగా మళ్ళీ రావాలని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఖైదీ నెంబర్ 150 ప్రీమియర్ మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు సార్ యూఎస్లో? లేదండి, ప్రస్తుతానికి ఇప్పుడే అనుకోలేదు. ఖచ్చితంగా విల్ డిసైడ్ ఇన్ ద ఫ్యూచర్. సార్ ఇప్పటి వరకు మీరు యాక్టర్గానే చేశారు, కాకపోతే ఇప్పుడు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ లాగా ఉన్నారు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? బికాజ్ ప్రొడ్యూసర్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి యాక్టర్ కంటే కూడా. అఫ్ కోర్స్ చాలా శ్రద్ధతో రెస్పాన్సిబుల్గా తీసాం ఈ సినిమా. అండ్ హిస్ కంబ్యాక్ ఫర్ మీ ఎక్కడ తప్పులు జరగకుండా we've done our best. ఇంకా నెక్స్ట్ రెస్ట్ I'll leave it to the audience how they will accept that film. And he's done his best and ఆయన ఏజ్కి ఆయన పడే కష్టానికి అసలు సంబంధం లేకుండా కష్టపడుతున్నారు. ముందు మాకు ఇంకా ఎక్కువ కష్టం మా యంగ్స్టర్స్ అందరికీ. ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ టు వర్క్ ఈవెన్ హార్డర్ దెన్ హిమ్. బెంచ్ మార్క్ పెట్టారు. ఎస్, ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. రామచంద్ర గారు, ఎన్నో చిత్రాలు రిలీజ్ అయినాయి, పర్టికులర్లీ ధృవ చిత్రానికి ఆల్మోస్ట్ న్యూ ఇయర్ టైంలో ఇంత టీం మొత్తం ఇక్కడ అమెరికాకి రావడానికి కారణం? ఇట్స్ వెరీ అన్యూజువల్ టైంలో మేము సినిమా రిలీజ్ చేసాం. ఒక వింటర్లో, దెన్ డిమానిటైజేషన్ కూడా ఇండియాని హిట్ చేసిన తర్వాత వచ్చిన మొదటి సినిమా ఇది. అల్లు అరవింద్ గారును ఎన్ఎన్ ప్రసాద్ గారు చాలా టెన్షన్గా రిలీజ్ చేసాం. బికాజ్ మేము డిలే చేస్తే నాన్నగారు సినిమా ముందు వస్తుంది. సో వీ డోంట్ వాంట్ టు కమ్ క్లోజ్ టు నాన్నగారు ఫిల్మ్స్. సో ఈ డెసిషన్ తీసుకున్నాం. we expected to have slow start, but it's tremendously catching up like a wildfire laga pattukundi. It's growing by the day and so demonetization unda leda anipistundi. So I thank everybody. Manchi cinema vaste ఏమీ పట్టించుకోకుండా చూస్తారని దానికి ఇదే ఎగ్జాంపుల్. అమెరికాలో ఉన్నట్టుందా ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుందా? మన అందరి అభిమానం, వేరే అభిమానం చూస్తుంటే న్యూ జెర్సీ, డెట్రాయిట్, డాలస్ అండ్ ఇప్పుడు బే ఏరియా అసలు సంబంధం లేదు. అసలు ఇట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఏదో విజయవాడలో, వైజాగ్లో, హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది నాకైతే. ఇట్స్ బ్యూటిఫుల్ ఫ్యామిలీస్ అండ్ వీళ్ళందరూ చిన్న పిల్లలు. రేపు సండే వర్కింగ్ డే మళ్ళీ. మెట్ లాట్ ఆఫ్ కిడ్స్. మీరు అన్ని చిత్రాలు ఈక్వల్గా కష్టపడతారు అని చెప్పారండి. బట్ రానున్న కాలంలో నిజంగా ధృవ ఈజ్ కైండ్ ఆఫ్ ఇట్స్ కమర్షియల్ మూవీ, ఇట్స్ అన్ ఆఫ్ బిట్ మూవీ టూ, కైండ్ ఆఫ్ బిట్ మూవీ. అంత చాలా ధైర్యంగా లాంటి సినిమాని తీసుకున్నారు. వ్యక్తిగతంగా అసలు సినిమా ఇమేజ్ పక్కన పెడితే ఎటువంటి చిత్రాలు ఇష్టం? నాకు నిజంగా ఐ లైక్ సంథింగ్ దట్ విల్ ఛాలెంజ్ మీ. కేవలం మాసే కాకుండా ఒక ఛాలెంజింగ్గా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను ఈ ధృవాన్ని తీసుకోవడం జరిగింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇలాంటి మంచి సినిమాని యాక్సెప్ట్ చేశారు. లేకపోతే మనం ఎప్పుడు పక్క రాష్ట్రాలని, పక్క సినిమా వాళ్ళని చూస్తూ ఆ సినిమా మన లాంగ్వేజ్లో ఎందుకు రాలేదని అనుకుంటూ ఉంటాం డివిడీలు చూసి. బట్ ఐ థింక్ ఇట్స్ న్యూ పాత్, ఇట్స్ గోయింగ్ టు ఫార్మ్. మరి మా అమెరికాలో ఉన్న తెలుగు వారందరికీ చెప్పండి, అభిమానులే కాకుండా తెలుగు వారందరికీ కూడా చక్కటి మెసేజ్ మీ నుంచి. అంటే దో యూఆర్ మీరందరూ మా నుంచి దూరంగా ఉన్నా, బట్ యూ గైజ్ ఆల్రెడీ క్రియేటెడ్ అ కమ్యూనిటీ హియర్ అండ్ ఇంకో స్టేట్ లాగా అనిపిస్తుంది, ఇంకో తెలుగు స్టేట్ లాగా ఉంటుంది. ఇట్ డజంట్ లుక్ లైక్ యూ గైజ్ ఆర్ లివింగ్ ఇన్ అనదర్ కంట్రీ. అమెరికా స్టేట్. యా, అండ్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఇయర్ 20,000 people are new people are coming in. అంటే there's so much of opportunity. ఎక్కడున్నా సరే ఐఎమ్ షూర్ యువర్ హార్ట్ ఇస్ ఇన్ ఇండియా and I hope that remains like that. But one day I hope everybody come back to India.